ఏపీలో జిల్లాలన్నీ సంక్రాంతి సంబరాల కోసం సిద్ధమవుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో కోడి పందాల కోసం రంగం సిద్ధమైంది. ఇందుకోసం బరులు సిద్ధమయ్యాయి. ప్రతి ఊరు, వాడ, పట్టణాలు, నగరాల్లో ఇప్పటికే పందెం రాయిళ్లు బరులను ఏర్పాటు చేశారు. కోడి పందాలపై పోలీసుల ఆంక్షలు ఉన్నప్పటికీ తమకేమీ పట్టదన్నట్లుగా పందెం రాయిళ్లు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఓవైపు ఎన్నికలు కూడా దగ్గర పడుతుండటంతో రాజకీయ నాయకుల అండదండలతో కోడి పందాల నిర్వహణ భారీ స్థాయిలో జరగబోతోంది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బ్రహ్మం అందిస్తారు. ముందుగా గుర్తొచ్చేది ఉభయ గోదావరి జిల్లాలు, ముఖ్యంగా ఇటు పశ్చిమ గోదావరి జిల్లాలో 3 రోజుల పాటు జరిగే ఈ కోడి పందాలు సంబంధించి కావచ్చు, సంక్రాంతి సంబరాలు సంబంధించి కావచ్చు, అంబరాన్ని అంటే విధంగా ఇప్పటికే జిల్లా అంతా కూడా సంసిద్ధమైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా కోడి పందాలు అంటే సంక్రాంతి అంటే కోడి పందాలు. ఈ కోడి పందాలకు సంబంధించి ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో కూడా కోళ్ళని సిద్ధం చేసినటువంటి పరిస్థితి. 3 రోజుల పాటు జరిగే ఈ కోడి పందాలకు సంబంధించి ఇప్పటికే పందెం రాయుళ్ళు పెద్ద ఎత్తున కోళ్ళు పెంపకాలు అయితే చేస్తున్నారు. ఈ కోడి పందాలకు సంబంధించి ఏదైతే కోళ్ళు ఉన్నాయో ఆ కోళ్ళకు సంబంధించి బాదం, పిస్తా, అదేవిధంగా వేటమాంసం, అదేవిధంగా కోడిగుడ్డు లాంటి బలమైనటువంటి ఆహారం ఇచ్చి 3 రోజుల పాటు జరిగే ఈ కోడి పందాలను వీటిని తయారు చేస్తున్నారు. మరోపక్క ఈ కోళ్ళు కూడా వ్యాయామం చేపించడం, స్విమ్మింగ్ చేపించడంతో పాటుగా అన్ని సమరానికి సిద్ధమయ్యే ప్రత్యర్థిని ఏదైతే కోడి ఉందో ఆ కోడిని మట్టి కరిపించే విధంగా కూడా ఇప్పుడు ఈ కోళ్ళు అయితే తయారైనటువంటి పరిస్థితి. మరోపక్క మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఈ కోడి పందాలు ఉన్నాయి, ఈ కోడి పందాలను వీక్షించడానికి ఇప్పటికే దేశ విదేశాల నుంచి, అదేవిధంగా పొరుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలంగాణ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఇతర రాష్ట్రాల అన్ని ప్రాంతాల నుంచి కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున పశ్చిమ గోదావరి జిల్లాకు వస్తున్నటువంటి పరిస్థితి. మరోపక్క ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే హోటల్స్ ఉన్నాయో హోటల్స్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో హౌస్ఫుల్ అయినటువంటి పరిస్థితి. గత 2 నెలల నుంచి కూడా వివిధ భీమవరం, పాలకొల్లు, నర్సాపురం, అదేవిధంగా ఎక్కడైతే ఏలూరు కావచ్చు, ముఖ్యమైనటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు జరిగే ఈ పందాలు వీక్షించడానికి దేశ విదేశాల నుంచి కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఈ హోటల్స్ అన్నీ కూడా బుక్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి చూసుకున్నట్టయితే పెద్ద పందాలు జరిగే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలు, పరిసర ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే గెస్ట్ హౌస్లు కావచ్చు, లేకపోతే హోటల్స్ అన్నీ కూడా బుక్ అయిన పరిస్థితి. మరో పక్కన చూసుకుంటే ఈ 3 రోజుల పాటు కూడా సుమారుగా కొన్ని వందల కోట్ల రూపాయలు చేతి మారే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ కోడి పందాలు అయితే ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కొన్ని వందల దొడ్లు అయితే ఏర్పాటు చేశారు. ఒక్కొక్క దొడ్లో సుమారు 100 నుంచి 200, 300 కోళ్ళు ఉన్న పెంపకం చేస్తున్నారు. ఇదే వ్యాపారంగా చేసేవాళ్ళు కొంతమంది ఉంటే ఇంట్రెస్ట్తో పందెం వేయాలి, పందాలని వేసి బరిలో తమ కోళ్ళు విజయం సాధించాలనే దానికోసం కొంతమంది ఉన్నారు. మరో పక్కన మనం చూసుకుంటే ఈ కోడి పందాలకు సంబంధించి కూడా ఇప్పటికే ఏదైతే పందెం అంటే పౌరుషం, ప్రతిక, లేకపోతే ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు పౌరుషానికి పోయి కూడా ఆస్తులు తగలేసుకున్న పరిస్థితి అయితే గతంలో చూసాం. ఇప్పుడు కూడా ఈ కొన్ని కోట్ల రూపాయల చేతులు మారే పరిస్థితి ఉంది. ఆ పందాలకు సంబంధించి ఒక ఊరి నుంచి ఒక ఊరికి పందాలు పడుతూ ఉంటారు. ఒక కోడి ఇంకో కోడికి ఉన్నటువంటి నేపథ్యంలో పోట్లాడే క్రమంలోనే పందెం కాసే క్రమంలో కూడా పొలాలు తాకట్టు పెడుతూ ఉంటారు, ఇళ్ళు తాకట్టు పెడుతూ ఉంటారు, కోట్ల రూపాయలు చేతి మారుతున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా మనం చూసుకున్న 3 రోజుల పాటు జరిగే ఈ కోడి పందాలకు సంబంధించి చూసుకున్నట్లయితే పందెంతో పాటుగా గుండాట, పేకాట, అదేవిధంగా ఇతర ఆటలతో పాటుగా ఇటు అమాయకులైనటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి కూడా కొన్ని వందల కోట్ల రూపాయలు దోసుకునే యత్నం కూడా మరో పక్కన జరుగుతుంది. ఇంకో పక్కన చూసుకుంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం పందాలు ఆడకూడదని చెప్పేసి స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పుడు కూడా పోలీసులు కూడా నిద్రమత్తులో వెళ్ళే పరిస్థితి కూడా ఉంది. గతంలో చూసుకుంటే ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి జరిగే ముందు ఎప్పుడు కూడా ఈ ఎవరైనా పందాలను నిర్వహిస్తే వాళ్ళ మీద కేసులు కడతాం, బైండ్ ఓవర్ కేసులు కడతాం, నామాత్రమైన కేసులు కడతాం తప్ప ఆ 3 రోజుల పాటు కూడా అనాధికారికంగా రాజకీయ నాయకుల ఒత్తిళ్ల మేరకు ఈ పోలీసు అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ ఎవరు కూడా కన్నెత్తి చూసే పాపం అయితే లేదు. మొత్తానికి ఈ సంక్రాంతి కోడి పందాలకు సంబంధించి అసలు ఈ పందాలు జరుగుతాయా లేదా, ఈ సమరానికి సిద్ధమవుతున్న కోళ్ళు పందెం బారిలో నిలుస్తాయా లేదా అనేది కూడా మనం చూడవలసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి చూసుకున్నట్లయితే కాకి గెలుస్తుందా లేకపోతే కోళ్ళు గెలుస్తాయా అన్నది కూడా ప్రశ్నార్థకంగా ఇటు ప్రజలు అయితే చూస్తున్నటువంటి పరిస్థితి. ఇది పరిస్థితి. కెమెరామెన్ రాజుతో బ్రహ్మం, బీఆర్కే న్యూస్, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.